ఆదికాండము 30వ అధ్యాయము. రాహేలు తాను యాకోబునకు పిల్లలు కనకపోవుట చూచి తన అక్క యందు అసూయపడి యాకోబుతో, నాకు గర్భఫలము నిమ్ము, లేని యెడల నేను చచ్చెదనెను. యాకోబు కోపము రాహేలు మీద రగులుకొనగా అతడు, నేను నీకు గర్భఫలమును ఇయ్యకపోయిన దేవునికి ప్రతిగా నున్నానా అనెను. అందుకామె, నా దాసి అయిన బిల్హా ఉన్నది గదా, ఆమెతో పొమ్ము, ఆమె నా కొరకు పిల్లలను కనును, అలాగున ఆమె వలన నాకును పిల్లలు కలుగుదురని చెప్పి తన దాసి అయిన బిల్హాను అతనికి భార్యగా ఇచ్చెను. యాకోబు ఆమెతో పోగా బిల్హా గర్భవతి యాకోబునకు కుమారుని కనెను. అప్పుడు రాహేలు, దేవుడు నాకు తీర్పు తీర్చెను, ఆయన నా మొరను విని నాకు కుమారుని దయచేసిన అనుకొని అతనికి దాను అని పేరు పెట్టెను. రాహేలు దాసి అయిన బిల్హా తిరిగి గర్భవతి యాకోబునకు రెండవ కుమారుని కనెను. అప్పుడు రాహేలు, దేవుని కృప విషయమై నా అక్కతో పోరాడి గెలుచుతున్ననుకొని అతనికి నఫ్తాలి అని పేరు పెట్టెను. లేయా తనకు కాను పొడుగుట చూచి తన దాసి అయిన జిల్పాను తీసుకుని యాకోబునకు ఆమెను భార్యగా ఇచ్చెను. లేయా దాసి అయిన జిల్పా యాకోబునకు కుమారుని కనగా లేయా, ఇది అదృష్టమే గదా అనుకొని అతనికి గాదు అని పేరు పెట్టెను. లేయా దాసి అయిన జిల్ప యాకోబునకు రెండవ కుమారుని కనగా లేయా, నేను భాగ్యవంతురాలను, స్త్రీలు నన్ను భాగ్యవతి అందరు గదా అని అతనికి ఆషేరు అని పేరు పెట్టెను. గోధుమల కోత కాలములో రూబేను వెళ్ళి పొలములో పుత్రదాత వృక్ష పండ్లు చూచి తన తల్లి అయిన లేయాకు తెచ్చి ఇచ్చెను. అప్పుడు రాహేలు, నీ కుమారుని పుత్రదాత వృక్షపు పండ్లలో కొన్ని నాకు దయచేయమని లేయాతో అనగా, ఆమె, నా భర్తను తీసుకుంటేవే, అది చాలదా, ఇప్పుడు నా కుమారుని పుత్రదాత వృక్షపు పండ్లను తీసుకొందువా అని చెప్పెను. అందుకు రాహేలు, కాబట్టి నీ కుమారుని పుత్రదాత వృక్ష పండ్ల నిమిత్తము అతడు ఈ రాత్రి నీతో శయనించునని చెప్పెను. సాయంకాలమందు యాకోబు పొలము నుండి వచ్చినప్పుడు లేయా అతడిని ఎదుర్కొనబోయి, నీవు నా యొద్దకు రావలను, నా కుమారుని పుత్రదాత వృక్ష పండ్లతో నిన్ను కొంటినని చెప్పెను. కాబట్టి అతడు ఆ రాత్రి ఆమెతో శయనించెను. దేవుడు లేయామని వినెను గనుక ఆమె గర్భవతి యాకోబునకు 5వ కుమారుని కనెను. లేయా, నేను నా పెనిమిటికి నా దాసినిచ్చినందున దేవుడు నాకు ప్రతిఫలము దయచేసిన అనుకొని అతనికి ఇశ్శాకారు అని పేరు పెట్టెను. లేయా మరలా గర్భవతి యాకోబునకు 6వ కుమారుని కనెను. అప్పుడు లేయా, దేవుడు మంచి బహుమతి నాకు దయచేసెను, నా పెనిమిటికి 6 కుమారులను కనియున్నాను గనుక అతడికను నాతో కాపురము చేయును అనుకొని అతనికి జేబులూను అని పేరు పెట్టెను. ఆ తరువాత ఆమె కుమార్తెను కని ఆమెకు దీనా అని పేరు పెట్టెను. దేవుడు రాహేలును జ్ఞాపకము చేసుకొని ఆమె మనవి విని ఆమె గర్భము తెరిచెను. అప్పుడు ఆమె గర్భవతి కుమారుని కని దేవుడు నా నింద తొలగించిననుకొనెను. మరియు ఆమె, యెహోవా మరియొక కుమారుని నాకు దయచేయును గాక అనుకొని అతనికి ఏసేపు అను పేరు పెట్టెను. రాహేలు ఏసేపును కనిన తరువాత యాకోబు లాబానుతో, నన్ను పంపివేయుము, నా చోటికి నా దేశమునకును వెళ్ళెదను, నా భార్యలను నా పిల్లలను నాకు అప్పగించుము, అప్పుడు నేను వెళ్ళెదను, వారి కోసము నీకు కొలువు చేసి తిని నేను నీకు కొలువు చేసిన విధమును నీ వెరుగుదువు గదా అని చెప్పెను. అందుకు లాబాను అతనితో, నీ కటాక్షము నా మీదనున్న ఎడల నా మాట వినుము, నిన్ను బట్టి యెహోవా నన్ను ఆశీర్వదించునని శకునము చూచి తెలుసుకొంటినని చెప్పెను. మరియు అతడు, నీ జీతం ఎంతే అని నాతో స్పష్టముగా చెప్పుము, అది ఇచ్చెదనెను. అందుకు యాకోబు అతని చూచి, నేను నీకెట్లు కొలువు చేసితినో, నీ మందలు నా యొద్ద ఎట్లుండెనో అది నీకు తెలియను. నేను రాకమునుపు నీకుండినది కొంచెమే, అయితే అది బహుగా అభివృద్ధి పొందెను. నేను పాదము పెట్టిన చోటెల్లా యెహోవా నిన్ను ఆశీర్వదించెను. నేను నా ఇంటి వారి కొరకు ఎప్పుడు సంపాద్యము చేసుకొందుననెను. అప్పుడు అతడు, నేను నీకేమి ఇయ్యవలనని అడిగినందుకు యాకోబు, నీవు నాకేమీ ఇయ్యవద్దు, నీవు నా కొరకు ఈ విధముగా చేసినడెలా నేను తిరిగి నీ మందను మేపి కాచెదను. నేడు నేను నీ మంద అంతటిలో నడిచి చూచి పొడిలైనను మచ్చలైనను గల ప్రతి గొర్రె పిల్లలలో నల్లని ప్రతి దానిని, మేకలలో మచ్చలైనను పొడలైనను గల వాటిని వేరుపరచెదను. అట్టివి నాకు జీతమగును. ఇక మీదట నాకు రావలసిన జీతమును గూర్చి నీవు చూడవచ్చినప్పుడు నా న్యాయ ప్రవర్తనయే నాకు సాక్ష్యమగును. మేకలలో పొడలైనను మచ్చలైనను లేనివన్నీయు, గొర్రెపిల్లలో నలుపు లేనివన్నీయు నా యొద్దనున్న ఎడల నేను దొంగిలితినని చెప్పవచ్చుననెను. అందుకు లాబాను, మంచిది, నీ మాట చొప్పుననే కానిమ్మనెను. ఆ దినమున లాబాను చారైనను మచ్చైనను గల మేకపోతులను, పొడలైనను మచ్చలైనను గల పెంటి మేకలన్నిటినీ, కొంచెము తెలుపు గల ప్రతి దానిని, గొర్రెపిల్లల్లో నల్లని వాటినన్నిటినీ వేరు చేసి తన కుమారుల చేతికి అప్పగించుని తనకును యాకోబునకును మధ్య 3 దినముల ప్రయాణమంత దూరము పెట్టెను. లాబాను యొక్క మిగిలిన మందను యాకోబు మేపుచుండెను. యాకోబు చీనారు జంగిసాలు అను చెట్ల చువ్వలను తీసుకుని ఆ చువ్వలలో తెల్లచారలు కనబడినట్లు అక్కడక్కడ వాటి తొక్కలు ఒలిచి
మందలు నీళ్లు త్రాగ వచ్చినప్పుడు అవి చూలు కట్టుటకు అతడు తాను ఒలిచిన చువ్వలను మందలు త్రాగుటకు వచ్చు కాలువలలోనూ నీళ్లగాళ్లలోనూ వాటి ఎదుట పెట్టగా మందలు ఆ చువ్వల ఎదుట చూలు కట్టి చారలైనను పొడలైనను మచ్చలైనను గల పిల్లలను ఈనెను. యాకోబు ఆ గొర్రె పిల్లలను వేరు చేసి చారలు గల వాటి తట్టును లాబాను మందలలో నల్లని వాటి తట్టును మందల ముఖములు త్రిప్పి తన మందలను లాబాను మందలతో నుంచక వాటిని వేరుగా నుంచెను. మందలో బలమైనవి చూలు కట్టినప్పుడల్లను అవి ఆ చువ్వల ఎదుట చూలు కట్టినప్పుడు యాకోబు మంద కన్నుల ఎదుట కాలువలలో ఆ చువ్వలు పెట్టెను. మంద బలహీనమైనప్పుడు పెట్టలేదు. అట్లు బలహీనమైనవి లాబానుకును బలమైనవి యాకోబునకును వచ్చెను. ఆ ప్రకారం ఆ మనుషుడు అత్యధికముగా అభివృద్ధి పొంది విస్తారమైన మందలు దాసులు ఒంటెలు గాడిదలు గలవాడాయెను.